హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్సీ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు బూస్ట్ బిస్కెట్స్ తయారు చేద్దామండి. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఖచ్చితంగా మెజర్మెంట్స్ అయితే కంపల్సరీ. సో బౌల్ తీసుకొని 120 గ్రామ్స్ బటర్, అలాగే 120 గ్రామ్స్ షుగర్, లేదా మీకు తక్కువ కావాలనుకుంటే మీ తగినంత షుగర్ వేసుకోండి. సో ఇక్కడ నేను 120 గ్రామ్స్ రెండు ఈక్వల్ అమౌంట్లో తీసుకొని దాన్ని బటర్ మాత్రం కంపల్సరీగా సాఫ్ట్గా ఉండాలండి, అంటే రూమ్ టెంపరేచర్లో మెయింటైన్ చేయాలి. సో ఇందులోనే కొద్దిగా ఎసెన్స్ వేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకుంటున్నాను. కుదరకపోతే ఇక్కడ నేను బీటర్ కూడా యూస్ చేశాను అనమాట. సో కొద్దిగా సాఫ్ట్గా, అంటే ఇక్కడ పంచదార బాగా కరగాలన్నమాట, అది కాన్సెప్ట్, అందుకోసమే బీట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది టేర్ చేసుకొని ఇందులోకి కొద్దిగా బూస్ట్ పౌడర్ తీసుకుంటున్నాను. ఎంత అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వేసేటప్పుడు ఖచ్చితంగా బూస్ట్ కొద్దిగా ముద్దలుగా ఉంటుంది కదండి. సో దాన్ని మనం మంచిగా పౌడర్గా అవ్వాలంటే ఇలాగా సీవ్ చేసుకుంటూ వేసేసుకోండి. ఇక్కడ నేను 30 గ్రామ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కోకో పౌడర్ ఒక 10 గ్రామ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కలర్ కోసము. అండ్ ఈవెన్ ఎక్కువ యాడ్ చేసుకోకండి, చేదు వస్తుంది కోకో పౌడర్, అందుకోసమే 10 గ్రామ్స్ యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని బాగా మనం కలుపుకుందాం. సో ఇది యూస్ చేయకండి, ఎందుకంటే అది పౌడర్ పోతుంది. సో బెటర్ యూస్ ఇట్లాంటి స్పాచులా యూస్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. చాలా గట్టిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంకా కరగాలన్నమాట. సో ఇప్పుడు ఇందులోకే టేర్ చేసుకొని మళ్ళీ ఇందులోకి మనం మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మైదా పిండి ఫస్ట్ కొద్దిగా యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే మనకి ఎక్కువ ఓవర్గా హార్డ్ అయిపోకూడదు, అలాగే ఓవర్గా సాఫ్ట్ కూడా అవ్వకూడదు, అందుకోసమే ఫస్ట్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను. మర్చిపోకుండా ఎప్పుడు కూడా టేర్ చేయాలండి, లేదంటే మెజర్మెంట్స్ రాంగ్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ నేను టేర్ చేశాను కాబట్టి మనకి 76 చూపిస్తుంది, లేకపోతే అందులో మనం చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అలాగే స్పాచులా కూడా ఉంది కదండి, అది మర్చిపోకండి. ఇప్పుడు ఇందులోకే నేను ఎగ్జాక్ట్గా 80 గ్రామ్స్ అయితే ఫస్ట్ తీసుకున్నానండి, కావాలంటే తర్వాత మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఇందులోకే బేకింగ్ సోడా కూడా జస్ట్ 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోండి. ఇందులోనే చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను, మంచి టేస్ట్ ఎలివేషన్ రావడానికి. సో ఇవన్నీ కూడా బాగా కలుపుకుందాం. చాలా టఫ్గా ఉంటుందండి, ఫస్ట్ స్పాచులాతో కలిపి తర్వాత బీటర్ యూస్ చేస్తే చక్కగా వచ్చేసింది అనమాట. దీన్ని చాలా కష్టంగా అయితే ఏమి ఉండదండి, కొద్దిగా టఫ్గా ఉంది. సో నాకు నెయిల్స్ ఉండడం వల్ల ఇంక కొద్దిగా టఫ్ అనిపించింది, ఎందుకంటే మనం ఎక్కువ ప్రెషర్ యూస్ చేయలేకపోతాం కాబట్టి. సో ఇప్పుడు చూడండి, చక్కగా నేనైతే దీంతోనే బీట్ చేసేసాను. ఈ విధంగా వచ్చిందండి. ఇంకా మీరు చూస్తే జస్ట్ ఇప్పుడు మనకు బటర్ పేపర్ యూస్ చేసి మనం ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. అలా కుదరని పక్షాన కొద్దిగా మనము పిండి అయితే ఆల్ పర్పస్ ఫ్లవర్ అయితే యాడ్ చేసుకుందాం. ఎక్కువ తీసుకోకండి, కొద్దిగా కావాలంటే మనము ఏదైనా మనము ఎక్స్ట్రాగా అంటే పంచదార అదంతా కూడా ఫస్ట్లోనే మనం చూసుకోవాలండి, మనకు బాగా ఓవర్గా పంచదార ఉందా లేదా అనేది టేస్ట్ చూసి దాని తగ్గట్టు యాడ్ చేసేసుకోవడమే. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 30 గ్రామ్స్ అయితే ఫస్ట్ యాడ్ చేసుకున్నాను.
తర్వాత కొద్దిగా అనిపించింది ఇంకా అవసరం పడుతుంది అని. సో చివరికి 35తో ఫినిష్ చేసేసి ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం బాగా కలుపుకుందాం. సో 35 ఇందాక నేను 80 35 యాడ్ చేశానండి మొత్తం ఆల్ పర్పస్లో. ఇప్పుడు దీన్ని బాగా మనం కలుపుకుందాం. ఇంకా స్కేల్ అవసరం ఉండదండి, దీంతో మనం బాగా కలిపేసి దీన్ని కొద్దిగా డ్రై అవ్వకుండా చూసుకోవాలండి, అదే మెయిన్. అంటే మనం ఇవన్నీ ఒకేసారి మనం వేయలేం కాబట్టి నేను ఫస్ట్ ఏం చేశానంటే బేకింగ్ ఓవెన్ బట్టి మాతో ఉంటుందండి. సో అందుకోసమే ఫస్ట్ కొద్దిగా మెటీరియల్స్ అంటే కొన్ని పెట్టి ట్రే పెట్టి అందులో నేను చెక్ చేసి చేశాను అనమాట. సో చాలా బాగా వచ్చిందండి. సో ఈ విధంగా మనము ఇలాగా ఉండల్లాగా చూసారు కదండి, చాలా మెత్తగా ఉందన్నమాట. అంటే లైక్ మనకి క్రీమ్ ఉంటుంది కదా, కేక్ క్రీమ్ అలా మనకి అంటుకున్నట్టే ఉంది, కానీ చాలా చాలా చక్కగా వచ్చిందనమాట. మనం బేక్ చేసే విధానం ఏం చేశానంటే 150 degreesలో 20 minutes కన్వర్షనల్ మోడ్లో పెట్టి కుక్ చేసి తర్వాత ఒక 5 minutes 190 degreesలో పెట్టానండి. సో చాలా చక్కగా బూస్ట్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. సో మీరు తిక్కుగా తిన్నగా తిన్నగా కూడా మీరు వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ బూస్ట్ బిస్కెట్స్ కూడా మనకి థిక్గానే ఉంటాయి కాబట్టి థిక్గా వేసుకుంటే సరిపోతుంది. సో దాని మీద మీకు డిజైన్ కావాలంటే ఈ విధంగా ఫోర్క్తో పెట్టుకోవచ్చు. మీకు అర్థమవుతుంది ఉంటుంది, చూసారండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఆ విధంగా డౌ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఓవెన్లో పెట్టేసి ఆఫ్టర్ 25 minutes తర్వాత చాలా చక్కగా, అది కన్వెన్షనల్ మోడ్ అంటారండి. సో మీకు చూపిస్తున్నాను, అంటే పైన కింద గీతలు ఉండేవి. తర్వాత మీకు చెప్పాను కదండి, ఫస్ట్ 150 degreesలో 20 minutes, తర్వాత 5 minutes ఏమో 190 degreesలో పెట్టేసానండి. ఫుల్గా ఈ విధంగా నాకు చాలా బిస్కెట్స్ అయితే వచ్చాయండి, జస్ట్ చూపిస్తున్నాను. సో మనము బేక్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోయి ఈ విధంగా మనకి చాలా చక్కగా క్రంచీగా మీకు అర్థమవుతుంది. చూసారా ఎంత బాగా గుల్లగా వచ్చాయో బిస్కెట్స్. సో మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది కమెంట్ రూపంలో తెలియజేయగలరు. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.